నమస్తే అండి. నా పేరు సుబ్బరాయుడు. మాది కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరు గ్రామ పంచాయతీలో గ్రామం అనమాట, చిన్న కొత్తపల్లి. మేము ఇది సోలార్ డ్రైయర్ యూనిట్ని ఇక్కడ గంగపేరు గ్రామం పంచాయతీలో చిన్న కొత్తపల్లి మా సొంత ఊరు. ఒంటిమిట్ట నందలూరు మండలాలకు కలిసి ఒంటిమిట్టలో ఒక ఏకశిల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ని స్థాపించారనమాట. ఆ కంపెనీకి నేను చైర్మన్గా ఉంటున్నాను. ఈ కంపెనీ తరఫున మేము ఈ యూనిట్ను స్థాపించామన్నమాట. ఈ యూనిట్స్ వచ్చేసి 7 టేబుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోలో 15 టేబుల్స్ ఉంటాయన్నమాట. ఇదంతా ఒక రో, అట్లా 5 రోలు ఉన్నాయన్నమాట. దీంట్లో మనకు ప్రోడక్ట్ని ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనము తొందరగా ఎండబెట్టుకోవచ్చు అన్నమాట. దానికంటే ఫస్ట్లో వచ్చేసి ఇక్కడ ఒక 4 టేబుల్లో వచ్చేసి హీట్ జనరేట్ అవుతుంది. దీనికి బ్లాక్ పెయింట్ వేసి ఉంటారు. ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మొదట్లో వచ్చేసి సోలార్తో నడిచే ఫ్యాన్లు ఉన్నాయన్నమాట. ఈ లోపల జనరేట్ అయిన ఉత్పత్తి అయిన హీట్ని సోలార్ కిరణాలతో హీట్ జనరేట్ అవుతుంది. ఇవి మొత్తం ఈ రో అంతా కూడా పంపిస్తుంది అన్నమాట. మనం ప్రోడక్ట్ అటువైపు పెడతాము. ఆ ప్రోడక్ట్ని ఇక్కడ జనరేట్ అయిన వస్తువులతోనే అవి తొందరగా అవుతాయి. అంటే సైజుని బట్టి మన ఆకులు అయితే తక్కువ టైంలోనే డ్రై అయిపోతాయి. కూరగాయలు ఆకుకూరలు అంటే మందాన్ని బట్టి మనకు చేసే మందాన్ని బట్టి ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ అట్లా తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఈ డ్రై అయిపోయిన తర్వాత ఈ యూనిట్ మనకు ఇండోర్ నుంచి రహజా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇది మొత్తం 7 రోజులు గాను 7,70,000 మొత్తం కాస్ట్ అనమాట. ఈ 7,70,000లో 85% సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. తగ్గింది వచ్చేసి మనం రైతు కానీ లేకపోతే ఈ కంపెనీ కానీ పెట్టుకోవాలన్నమాట. మేము కంపెనీ తరఫున దీన్ని రన్ చేస్తున్నాము. దీంట్లో మాకు 7,70,000 గాను మేము 1,15,000 మేము బేర్ చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా ప్రస్తుతానికి మా దగ్గర దాంట్లో 50% అంటే 15%లో 50% 7.5% మాత్రం కట్టించుకున్నాడు. నెక్స్ట్ మేము కట్టాల్సి ఉండేది వచ్చేసి మేము ప్రోడక్ట్ అయితే తయారు చేసి పంపిస్తాము. దాంట్లో ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం అతను అడ్జస్ట్ చేసుకొని మా లోను క్లియర్ చేసుకుంటారనమాట. ఇది హైదరాబాద్లో వాళ్ళకి మార్కెట్ యూనిట్ పెట్టుకున్నారనమాట. మన ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులన్నీ అక్కడ పంపిస్తే వాళ్ళు మనకు తూకం వేసేసి వాళ్ళు ప్రోడక్ట్ ప్రకారం మన క్వాలిటీ ప్రకారం మంచి క్వాలిటీగా బాగా మనం చేసింది ఎక్కువ రేట్ వస్తుంది. క్వాలిటీని తగ్గితే తగ్గిస్తారనమాట. దాని ప్రకారం ఇస్తుంది. రైతులకు దీనిలో ఉపయోగం ఏమంటే ఏ ఉత్పత్తిని అయితే వాళ్ళు మార్కెట్ చేసుకోలేకపోతున్నారో లేకపోతే ఏ ఉత్పత్తి అయితే మార్కెట్కి పంపేదానికి వీలు ఉండదో అవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఉదాహరణకి అరటికాయలు ఉంటాయి. మనం జీపు తీసిన తర్వాత కింద లాస్ట్లో వచ్చి సన్నకాయలు ఉంటాయి అన్నమాట. ఆ సన్నకాయలను మార్కెట్ చేయలేము. దాన్ని ఇక్కడ ఎండబెట్టేసేస్తే ఎక్కువ పోషకాలతో మనకు ఇక్కడ వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు. ఈ చిప్స్ తయారైన తర్వాత ఈ డ్రై దానిని మనం అలాగైనా మార్కెట్ చేసుకోవచ్చు. పౌడర్ చేసి చేసుకుంటే ఇంకా కూడా కాస్ట్ మనకు పెరుగుతుందన్నమాట. మనకు వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది, మనకు మిగులుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కూరగాయలు కట్టి పెట్టినప్పుడు 99% అన్నీ కూడా 1:10:1 రేషియోలో మనకు అవుట్పుట్ వస్తుందన్నమాట. అంటే 10 కేజీలు మనం పచ్చి పెట్టేసేస్తే 1 కేజీ ఎండిన తర్వాత బయటకు వస్తుంది. దాన్ని కూడా మనం పౌడర్ చేస్తే దాంట్లో కూడా 70 to 80% మనకు పౌడర్ కూడా వస్తుందన్నమాట. అంటే 1 కేజీ మనం వేస్తే 700 నుంచి 800 గ్రాముల వరకు మనకు పౌడర్ వస్తుంది. దాని విధంగా రేటు సపోజ్ మనకు అరటికాయలు కేజీ 10 రూపాయలు అమ్ముతున్నామంటే ఇట్లా పౌడర్ చేస్తే మనకు 20 రూపాయలు 30 రూపాయలు రేటు కూడా దొరుకుతుంది. చిప్స్ చేస్తే ఇంకొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అంటే మనం ఏది కూడా వేస్ట్ని పారేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుని ఉపయోగపడుతుంది అన్నమాట. రైతుకు ఆదాయం వస్తుంది. తర్వాత ఈ యూనిట్లో పెట్టిన తర్వాత ఈ ఊర్లో ఉండే ప్రజలకి అంటే కూలీలకి కూడా పని దొరుకుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఊరకు కూర్చుండి ఉండకుండా పని లేదనకుండా ఒక పని కూడా 10 మందికి మనం కల్పించేది అవుతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చూడండి, ఇదేమో నల్లగా ఉంటుంది. ఈ నలుపు లోపల ఉండేదంతా కూడా హీట్ అవుతుంది అనమాట. ఇక్కడే మనము ప్రోడక్ట్స్ అవి కూడా పెట్టామన్నమాట. అందుకని ఇంత క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి వచ్చేసి మనం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ట్రేలు ఉన్నాయి. ఒక్కొక్క టేబుల్లో ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ ప్రకారం పడతాయి. అట్లా మొత్తం 15 టేబుల్ ట్రేస్ పడతాయి అన్నమాట. ఈ ట్రేస్ పైన వచ్చేసి మనము ప్రోడక్ట్ పెట్టుకోవాలి. ఇట్లా దీని మీద మనం అన్నీ పేర్చుకోవాలి. దాని మీద పడకుండా చేసుకుంటే మనకు బాగా తొందరగా డ్రై అవుతాయి అన్నమాట. దాన్ని మనం తిప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ కిందికి పైకి తిప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి పెట్టేసినామంటే తర్వాత ఆ ప్రోడక్ట్ని బట్టి 1 రోజు 2 రోజులు, ఆకుకూరలు అయితే 1 రోజులోనే మనకు తయారైతే మరుసటి తీసేసుకోవచ్చు. 2వ రోజు వెరైటీ పెట్టుకోవచ్చు.
కానీ ఏమంటే ఒక టేబుల్లో ఈ రోలో ఏది పెట్టినా ఒకే ప్రోడక్టే పెట్టాలి. 2 ప్రోడక్ట్ 3 ప్రోడక్ట్ పెట్టాం అనుకోండి, కొన్ని వాసన ఉంటాయి. సపోజ్ ఉల్లిపాయ పెట్టేసి ఆకుకూరలు కానీ తర్వాత ఏదైనా పెడితే ఉల్లిపాయ వాసన అంటికి వస్తుంది. కాబట్టి ఈ రోలో పెట్టేటప్పుడు ఒకవేళ తక్కువ వస్తే ఖాళీనే పెట్టుకోవచ్చు, కానీ వేరే ప్రోడక్ట్ పెట్టకూడదు అన్నమాట. అలా చేసుకుంటే ఒకదాని వాసన ఇంకో దానికి రాకుండా ఉంటుందన్నమాట. ఇది క్లుప్తంగా ఈ యూనిట్ గురించి. మేము ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి గుమ్మడికాయలు పెట్టాము, గుమ్మడికాయలు పెట్టి తయారు చేసాము. ఇంకా ఫస్ట్ అసైన్మెంట్ మేము చేసింది. ఇంకా దాన్ని ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళకి మార్కెట్కి పంపిస్తాము. తర్వాత కూడా ఈ కరివేపాకు కానీ తర్వాత ఏదైతే మనకు అందుబాటులో ఉంటాయో అవన్నీ కాయగూరలు కానీ కూడా మనం కూడా సొంతంగా లోకల్గా కూడా ఉత్పత్తి చేసుకున్న రైతులతో చేసిన పనులన్నీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మనం విధంగా వాడుకోవచ్చు అన్నమాట. నమస్కారం. స్టోర్ చేసినా పని చేసినా కానీ హీట్ రాదు కదా. అంటే ఇప్పుడు పట్టుకుంటేనే సౌండ్ వస్తుంది సార్? వస్తుంది. ఎవరినో పట్టుకున్నా కూడా వస్తుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉన్నాయి కదా, అవి పంపు చేస్తాయి అన్నమాట. ఇట్లా టర్బైన్ లాగా దీని మీద మనం ప్రొడ్యూస్ పెట్టాలి. అంటే మనం పేర్చినట్టు పెట్టుకోవాలి. దాని మీద ఒకటి పడకుండా పెట్టుకుంటే అవి తొందరగా ఇది అవుతాయి అన్నమాట. అంటే వర్షం వచ్చినా కానీ పడకుండా ఇట్లా మనం అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇవి తీసుకొని దాంట్లో పెట్టేది అన్నమాట. అంటే దీనిపైన పెడతారు? దానిపైన పెట్టాలి. ఇంకొకటి ఏమంటే ఈ టేబుల్లో ఏ ప్రోడక్ట్ పెడితే అదే ప్రోడక్టే పెట్టాలన్నమాట. 2 ప్రోడక్ట్ మిక్స్ చేయకూడదు. సపోజ్ టమాటాలు ఎర్రగడ్డలు పెట్టామనుకోండి, ఎర్రగడ్డల వాసన టమాటాలకు వస్తుంది. ఓకే ప్రోడక్టే వాడుకోవాలి. అంటే దాంట్లో వేరే పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు గుమ్మడి పెట్టాము, మరి వేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఒకేసారి 2 ప్రోడక్ట్స్ పెట్టకూడదు. ఏది ఎక్కువ డామినేట్ చేయదు దాని స్మెల్ వీటికి వస్తుంది అన్నమాట. ఈ బ్లాక్ పెయింట్ చేశారు, ఇక్కడి నుంచి అంతవరకు హీట్ జనరేట్ అవుతుంది. ఈ ఫ్యాన్ వచ్చేసి హీట్ని అట్లా పంప్ చేస్తుంది అన్నమాట. అంటే ఆటోమేటిక్గా నైట్ టైం మార్నింగ్ పని చేయదు. దీన్ని మనం ఇంకా వేరే ఎన్ని పిన్ వేసి చేసి పంపించాలి. స్పీడ్ బాగుంటుందమ్మా సార్? సీడ్ మనకు దీన్ని ఇత్తనము ఈ పప్పు తీసేది ఇక్కడ లేవు మిషన్లో. ఒకటి తీసుకుంటే పప్పు తీసేది ఇంటికాడికి స్కూల్ కాడికి